థ్యాంక్ యూ సార్. ఈ పోలీస్ సిబ్బందికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. షిఫ్ట్ సిస్టమ్, పోలీసులకి షిఫ్ట్ సిస్టమ్ పెడితే వాళ్ళ పని తీరు మెరుగుపడుతుంది. వారు కూడా మానసికంగా కుటుంబపరంగా అందరితో పాటు సంతోషంగా ఉంటారు. దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సాధ్యమైన మేరకు షిఫ్ట్ సిస్టమ్గా మార్చే అవకాశం ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. రెండోది, ఈ సరెండర్ లీవ్స్ అలాగే ఇతర ఎలివెన్సెస్ సంబంధించి టీఏలు డిఏలు అవి పోలీసులకి సకాలంలో ఇవ్వట్లేదు. అందులో మా కొత్తగూడెం జిల్లా, అందరు పక్క జిల్లా ఖమ్మం కూడా ఇచ్చారు కానీ మా జిల్లాకి ఇవ్వట్లేదు అధ్యక్ష. దానిపైన కూడా అంటే రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. మాకు స్పెసిఫిక్గా అసలు ఇవ్వలేదు. 72 టీఏలు ఇట్లా చెప్తున్నారు. అది ఒకసారి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి వారు కంటిన్యూస్గా నిలబడవలసి ఉంటుంది అధ్యక్ష. ఎండ లేకపోతే వర్షం అనేది ఏదన్నా కూడా వాళ్ళకి సంబంధించి తమిళనాడులో సిస్టమ్ ఉంది ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి. అక్కడ వారికి కూర్చునే ఫెసిలిటీ కానీ తమిళనాడులో మన అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి ట్రాఫిక్ పోలీసుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల్ని ఆర్డినరీ సిస్టంలో పెట్టే ఆ సిస్టమ్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాక్సిలరేట్ ప్రమోషన్స్ అంటే అడ్డదారులు ఇచ్చే ప్రమోషన్ని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందువల్లంటే అర్బన్ నక్సలైట్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ చాలామందిని ఎవరైతే ఎక్కువ ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు ఫేమస్, వాళ్ళకి ఎస్ఐ ర్యాంక్ కూడా డైరెక్ట్గా ఐపీఎస్ కూడా అయిపోతారు అధ్యక్ష. అటువంటి చేయాల్సిన అవసరం ఉందని దాన్ని కంట్రోల్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ హోమ్ గార్డ్స్కి సంబంధించి కూడా వాళ్ళని గ్రాడ్యువల్గా యువకులుగా ఉండేవాళ్ళని, ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళని సంవత్సరానికి కొద్దిమంది సరే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉందని. ఆఖరిగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీని కింద వస్తుంది. దానిలో జీవో ఫైర్ డిపార్ట్మెంటు ప్రభాకర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ మీద పోలీసుదా? సరే అది ఓకే, నేను అంటే దీని కింద వస్తుందేమో అని. సరే ఏదన్నా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 86 వల్ల సర్వీస్ సీనియారిటీ ప్రమోషన్ క్యాడర్లు కోల్పోతున్న 90% మంది వాళ్ళ ఇబ్బందుల గురించి ఇప్పుడే అప్లికేషన్ పంపించారు. దాన్ని కూడా దేనికి రిలేటెడ్ అయితే వాళ్ళు చూడాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. 3 ముక్కలు సార్.